అందరికీ నమస్తే. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు సౌందర్య లహరి 31వ శ్లోకం పఠించబోతున్నాను. ఈ శ్లోకం పఠించడం వలన ఫలితము శ్రీచక్ర ఆరాధనకి ఎంత ఫలితం అయితే లభిస్తుందో ఈ శ్లోకాన్ని పఠించడం వలన అంతటి ఫలితం లభిస్తుంది మరియు సంపదలు మనకి ప్రాప్తిస్తాయి. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని విందాం. చతుషష్ట్యా తంత్రైః సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్తవన్నిర్బంధా అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రంతే తంత్రం క్షితితలం అవాతీతరదిదం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. సిద్ధులనిచ్చే తంత్రములు 64ను పరమశివుడు సంకల్పించి కోరికలను కోరుకునే ప్రజలకు ఇచ్చాడు. ఆయన ఆశుతోషుడు కదా, ఎవరు ఏమి కోరితే దానిని ఇవ్వగల తంత్రాలను ప్రకటించాడు. ప్రజలకు కేవలము క్షణికానందమును కలిగజేసే ఈ తంత్రములు కాక శాశ్వత మోక్షప్రదమైన దేవి తంత్రమును ప్రకటింపవలసినదిగా నీవు కోరగా ఆ విధముగా చేసిన పరమశివుడు ధన్యుడు కదా. ఈ శ్రీ విద్యా తంత్రము వల్ల చతుర్విధ పురుషార్థములే కాక శాశ్వత మోక్షము కూడా సిద్ధిస్తుంది. దీనివల్లనే నీకు సంతృప్తి కలిగింది. ఆ శ్రీ విద్యారాధనకు ప్రధానమైనది శ్రీచక్రము. ఈ శ్రీచక్రము సౌందర్య లహరి శ్లోకాలలో 4 కానీ 5 కానీ కొంచెం తేడాలలో కానవస్తాయి. పూజా విధానాలు వేరైనా ఫలితం శ్రీదేవి అనుగ్రహమే. ఓం శ్రీమాత్రే నమః.